హాయ్ ఫ్రెండ్స్, రేపటి మా జర్నీ కోసం అయితే మేమైతే అన్ని పార్సెల్స్ అయితే చేసేస్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోయిద్ది. ఇంకా అక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్నీ అయితే మేమైతే పార్సెల్స్ అయితే చేసేస్తున్నాము వన్ బై వన్. ఇంకా మేము వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ 7కి అలానే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి కదా అనేసి ఆల్రెడీ ఉన్న క్యారెట్, కీరా, బీట్రూట్ని అయితే మేము కోసేసి కొంచెం జ్యూస్ లాగా వేసేసుకుని తాగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఎలాగో మళ్ళీ మేము ఊరెళ్ళాక అవి పాడైపోతాయి కదా అనేసి. ఇంకా ఇది మొత్తం వచ్చేసి అయితే మా లగేజ్ మేము ఏమేమి తీసుకెళ్తున్నాము అనేది, అంటే మా బట్టలు అండ్ మేము ఇచ్చే గిఫ్ట్లు. అండ్ యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళేది నా ఫ్రెండ్ మ్యారేజ్కి. అండ్ తన ఆఫీస్లో రిజైన్ చేసేసి వెళ్ళిపోయేటప్పుడు తన ఆఫీస్లో కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. అవి కూడా తను ఇక్కడే వదిలేసి పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు వచ్చేటప్పుడు అయితే తెమ్మని చెప్పింది. అవి కూడా మేము తీసుకుని మా ట్రాలీలో పెట్టుకుని అయితే తీసుకుని వెళ్ళాము. అండ్ ఈ డాగ్స్ని అయితే చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవైతే మా హాస్టల్ పక్కననే ఉంటాయన్నమాట. చాలా అంకుల్ అయితే వీటిని డైలీ వాకింగ్ అయితే తీసుకుని వస్తారు, మార్నింగ్ ఈవినింగ్. అసలు వాటి ఫేస్ అయితే ఎంత సీరియస్గా పెట్టుకుని ఉంటాయో అవి. మా ట్రాలీ లగేజెస్ అయితే మేము అన్నిటిని బయటకి అయితే తీసుకుని పెట్టేశాము. మొత్తం ఒక 5-6 బ్యాగ్స్ అయితే వచ్చాయి. మేము ముగ్గురం వెళ్తున్నాము. ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసేసుకున్నాము. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నా ఫ్రెండ్ ఏమో క్యాబ్ బుక్ చేసుకుందాం అనింది. క్యాబ్ అయితేనేమో నాకు పడద్దు, మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి అని చెప్పి నేను ఆటోనే చేద్దాం అన్నాను. ఆటో ఏమో ఒక 3-4 అయితే బుక్ అయ్యాయి. వాళ్ళేమో క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇంకా అయితే ముగ్గురు ఫోన్స్లో అయితే ట్రై చేస్తున్నాము. ఎవరిది ఫస్ట్ అయితే వాళ్ళ నుంచి రిమైనింగ్ది క్యాన్సిల్ చేసేయచ్చు అని. ఫైనల్గా నా ఫ్రెండ్ మనీషా ఫోన్లో అయితే బుక్ అయిపోయింది. ఇంకా ఒకసారి మీరే చూడండి, మేమైతే ఎంత కష్టపడైతే ఆటోలు అన్ని మీద పైన కింద వేసుకుని వెళ్తున్నాము. ఇంకా దారిలో ఒక 5 మినిట్స్కే ఆటో డ్రైవర్ ఆపేసేసి మొత్తం అంటే ఒక లైన్లో నీట్గా అయితే సర్ది పెట్టేసి, అప్పటికి ఇరుగ్గానే ఉండింది, ఎలాగోలా సర్ది పెట్టేసి అయితే తీసుకుని వెళ్ళాడు. అలాగే ఒక 40 మినిట్స్ దాకా అయితే కూర్చుని ఉన్నాము ఆటోలోనే. మేమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కింది అయితే కాచిగూడ స్టేషన్లో. అసలు చూడండి ఎంత కష్టంగా ఉండిందో ఆటోలో అలా వెళ్ళడం. క్యాబ్ ఏమో పడదు, మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి. మార్నింగే వామిటింగ్ చేసుకోవడం దేనికిలే అని చెప్పేసి మేమైతే ఆటోలో వెళ్ళాము. ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా అయితే మా గిఫ్ట్లు, మా ట్రాలీలు అందరం ముగ్గురం చేతిలో ఒక్కొక్కళ్ళు 2 బ్యాగ్స్ లాగా పట్టుకుని అయితే సెట్ చేసుకున్నాము. ఆమె అయితే నా ఫ్రెండ్ అయితేనేమో నన్ను వీడియో తీస్తుంది. నువ్వే పద్దాక మమ్మల్ని తీస్తావా, నేను తీస్తానని అయితే తీసింది తను. నేనేమో ఇంకా చాలే రారా అని చెప్పి అయితే పిలుస్తున్నాను, ట్రైన్కి అయితే టైం అవుతుందని చెప్పి. అదైతేనేమో ఆ ట్రైన్ ఏమో వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లోనేమో ఒక ప్లాట్ఫామ్ చూపిస్తుంది, అక్కడ అనౌన్స్మెంట్ ఏమో ఇంకొక ప్లాట్ఫామ్ చెప్తున్నారు. మాకేమో ఇంత లగేజ్తో మేము అటు ఇటు చేంజ్ అవ్వడం కష్టం కాబట్టి ఇంకా అక్కడే ఉండేసి ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీదకైతే వస్తుందో మేము కన్ఫర్మ్ తెచ్చుకుని అయితే వచ్చేసాము. ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము ఆ లగేజ్తోనే. కొంచెం కష్టమే అయ్యింది. ఇంకా అలాగే వెళ్ళేటప్పుడే కష్టం, రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్రీగా వచ్చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే వెళ్ళిపోయాము. బట్ మేమైతే రాంగ్ బోగీలో ఎక్కేసాము చూసుకోకుండా. మళ్ళీ దిగేసి అయితే చేంజ్ అయ్యాము తర్వాత. ఇది అంటే వాళ్ళిద్దరికన్నా నేనే తక్కువ లగేజ్ మోస్తున్నాను. నా ఫ్రెండ్ ఏమో నీకే నువ్వు వీడియోస్ తీసుకుంటా లగేజ్ మోయడం నుంచి తప్పించుకో అని చెప్పి అరుస్తుంది బయట నుంచి. ఇంకైతే ట్రైన్లో ఎక్కగానే, అంటే మేము మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు చెప్పాను కదా స్టార్టింగ్లో, బీట్రూట్ది ఒకటే అయితే తాగేశాను. ఇంకా ఎక్కగానే కొంచెం లెమన్ రైస్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము. హాస్టల్లోనే లెమన్స్ ఉంటే వాటితో ఇంకా కొంచెం లెమన్ రైస్ అయితే కొంచెం తినేసి ఇంకా అలా సెటిల్ అయిపోయాము ఎవరి ప్లేసుల్లో అయితే వాళ్ళు. ట్రైన్ అయితే కాచిగూడ స్టేషన్లో అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే యాక్చువల్గా తిరుపతి వెళ్తుంది. మేము మిడిల్లోనే కడపలోనే అయితే దిగేస్తాము. మా ఫ్రెండ్ది వాళ్ళ ఊరైతే కడపనే, అంటే కడప పక్కన ఏదో విలేజ్. ట్రైన్కి ఏదో ఇష్యూ వచ్చింది, కొంచెం సేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఆగిపోయింది. మేమైతే ఖాళీగా కూర్చోలేము కదా, ఈలోపు వచ్చినవన్నీ ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉన్నాము. జామకాయలు అయితే వచ్చాయి, ఇంకా జామకాయలు తీసుకుని తింటూ ఉన్నాము. ఇంకా బ్యాగ్లో ఆల్రెడీ హాస్టల్లో రూమ్లో ఉంటాయి కదా కొన్ని స్నాక్స్, వాటిని అయితే బ్యాగ్లో అయితే వేసుకుని వచ్చేసాము. ముగ్గురు దగ్గర ఉన్నాయి మొత్తం అయితే నా బ్యాగ్లో అయితే వేసేసాము. నేనైతే కొంచెం సబ్జా సీడ్స్, అంటే ఆల్రెడీ కొంచెం లెమన్ రైస్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం రసం మిగిలిపోతే అది ఇందులో వేసేసి సబ్జా సీడ్స్ వేసేసి నేను అయితే అది కూడా తీసుకుని వచ్చేసాను. ఇంకా ఫైనల్గా అయితే మేము కడపలో అయితే దిగేసాము. మళ్ళీ మా ట్రాలీలు, మా గిఫ్ట్లు, లగేజ్లు అన్నీ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. అందులో ఒక గిఫ్ట్ని అయితే రోషిని ఒక 3-4 టైమ్స్ అయితే పడేసి ఉంటుంది కింద. గిఫ్ట్ కవర్ కూడా నలిగిపోయి చిరిగిపోయినట్టు అయితే అయిపోయింది.
ఇంకా నా ఫ్రెండ్కి అయితే కాల్ చేసేసి స్టేషన్ నుంచి దిగిన తర్వాత ఎలా రావాలని అయితే అడిగాను. తనైతే డీటెయిల్గా ఇలా ఇలా అని చెప్పేసి అయితే చెప్పింది. మేమైతే ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి కడపలో ఆటో అయితే మాట్లాడుకున్నాము 100 రూపీస్కి. ఈ బ్రదర్ అయితే చాలా హెల్ప్ చేశాడనమాట. అంటే స్టేషన్లో నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడే డ్రాప్ చేసేసి వెళ్ళిపోవడమే కాకుండా బస్ స్టాండ్ లోపలికి వచ్చి బస్ ఎక్కించి మా ట్రాలీలు అవన్నీ లోపల సర్ది పెట్టేసి అయితే వెళ్ళారు. కోయిన్సిడెన్స్ ఏంటంటే మేము రిటర్న్ కడపకి 3 days తర్వాత వచ్చేటప్పుడు స్టేషన్కి వచ్చేటప్పుడు కూడా అక్కడికి కనిపించారు. జాగ్రత్తగా వెళ్ళండి, హ్యాపీ జర్నీ అని అయితే చెప్పేసినారనమాట ఆ అన్నయ్య. ఆ హైదరాబాద్ ఆటోలతో పోలిస్తే ఈ ఆటో అయితే కొంచెం పెద్దగానే ఉండింది. అంటే మా లగేజ్ మొత్తం అయితే కొంచెం సెట్ అయిపోయింది, కొంచెం ఫ్రీగానే కూర్చున్నాం. మార్నింగ్తో పోలిస్తే ఈవినింగ్ మేము అక్కడ ట్రైన్ దిగేసరికి అయితే నియర్లీ 6 అయితే అయ్యింది. అక్కడైతే ఆటో డ్రైవర్ అయితే మీరు ఏ ఊరు వెళ్ళాలో చెప్పండి, పాసిబుల్ అయితే నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను, కిరాయి కట్టించుకుని అని అయితే అన్నారు. సరే మేము నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఊరి పేరు అడిగితే ఆయన చెప్తే అక్కడికేమో 1500 అన్నాడు. అమ్మో 1500 నా ఫ్రెండ్ ఏమో మీరు బస్కే వచ్చేస్తే మీకు 50 కూడా అవ్వదు అలా అని చెప్పే. సర్లే 1500 దాకా ఇవ్వడం ఎందుకు, బస్కే వెళ్తాంలే అని చెప్పేసి బస్ స్టాండ్లో అయితే దింపేమని అయితే అడిగినాము. ఆ ఆటో డ్రైవర్ అన్న అయితే కడప గురించి అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది ఉంటుంది అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, ప్లేసెస్ గురించి అంటే ఫుడ్ గురించి, ఈ ఫుడ్ అయితే బాగుంటుంది అలా అని అయితే చెప్తా ఉన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ నార్మల్గా అడుగుతున్నారు. ఇలా ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చినాము హైదరాబాద్ నుంచి అని అయితే మేమైతే చెప్తా ఉన్నాము. ఇంకా ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాము, కడప బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇంకా మేము ఏ బస్ అయితే ఎక్కాలో ఆ బస్ అయితే వెతుక్కుంటున్నాం. మేమైతే ప్రొద్దుటూరు బస్ అయితే ఎక్కాలి. ఇంకా ఆ బస్ అయితే బస్ స్టాండ్లోనే ఉండింది. ఇంకా మేమైతే మా లగేజెస్ అన్నీ తీసుకుని అయితే బస్ ఎక్కేసాము. చూస్తున్నారు కదా ఆటో డ్రైవర్ అన్న అయితే మా లగేజెస్ అయితే తీసుకుని బస్సులో అయితే కూడా ఎక్కించి పెట్టేశారు. కానీ ఆయనకి మేము ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా కూడా చాలా ఎక్కువ ఎక్స్ట్రానే ఇచ్చాము. మాకు ఆ విషయం తెలీదు, కానీ మాకు హెల్ప్ చేశారు కదా, ఇంకా అదొక్కటే పాజిటివ్. ఇంకా నేను అక్కడక్కడ ఏమన్నా నాకు అంటే కడపలో ఏదైనా ప్లేస్ మంచిగా ఉండింది అంటే పద్దాక రాము కదా, ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క క్లిప్ చిన్నగా ఒక్కొక్క క్లిప్ అయితే వీడియో అయితే తీసానమాట. ఇది వచ్చేసి ఏదో కొంచెం ఫేమస్ చర్చి, నాకు అంత ఐడియా లేదు. నేను ఇంకా బాగుండింది కదా అని చెప్పి అయితే వీడియో తీశాను. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. అయితే కడప చుట్టూరు మొత్తం అన్ని ఫుల్ కొండలైతే ఉన్నాయి. భలే అనిపించింది ప్లేస్ అయితే. కానీ హీట్ మాత్రం టూ మచ్ ఉండింది. అప్పుడే సమ్మర్ వచ్చేసిందేమో అని అయితే అనిపించేసింది. ఇక్కడే కొంచెం కూల్గా మంచిగా ఉంటుంది, అక్కడైతే చాలా హీట్ ఉండింది. ఇంకా మళ్ళీ మేము బస్సు దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు విలేజ్కి వెళ్ళడానికి ఇంకొక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇంకా ఇదే లాస్ట్. నేను ఇంకా కడపలోనే వాళ్ళ ఊరు అనుకున్నాను, కానీ కడపలో దిగిన తర్వాత మళ్ళీ మేము 3 vehicles అయితే చేంజ్ అయ్యాము. ఫైనల్గా అయితే వాళ్ళ ఊరు వచ్చేసాము. ఇంకా వాళ్ళ ఇంటి కోసం అయితే వెతుకుతున్నాము. అంటే మ్యాప్లో చూసి ఫైనల్గా అయితే పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇంకా ఇంతే ఈ వీడియో. ఇది వచ్చేసి అయితే జర్నీ వీడియో. మ్యారేజ్కి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.